పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా వెనుకబడిన కులాలందరినీ కూడా ఐకమత్యంగా, వెనుకబడిన కులాలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పేదే కాకుండా ఆచరణలో కూడా పెట్టేసి అనేకంగా కూడా మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి వారికి సామాజికంగా అభివృద్ధి చేసే దాంట్లో కానీ అన్ని రకాల కూడా తోడ్పడారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలలో వచ్చేసి అనగదొక్కే ధోరణిలో కూడా ఈరోజు కూడా పోతా ఉంది. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లోనే కాకుండా ఈ రోజు ఏదైనా కానీ బీసీ వారు గలమిప్పితే, వారికి జరిగిన అన్యాయాన్ని గలమిప్పితే చాలు ఈ రోజు వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి వారిని అనేక రకాల కూడా ఈ రోజు కూడా సతమతమయ్యేటట్టు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ఐకమత్యంగా కూడా వెనుకబడిన కులాలన్నీ కూడా ఒక చోట చేర్చి ముందుకు పోయేదే కాకుండా వారి హక్కులను పరిరక్షించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ మీటింగ్ అనేది కూడా జరుగుతోంది. జోనల్ అంటే 5 జిల్లాలకు సంబంధించింది కూడా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప 5 జిల్లాల మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో కూడా జరుగుతుంది. దీనికి అందుకోసమే అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్న అందరూ కూడా వెనుకబడిన కులాల వారు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు 26వ తేదీ లలిత పరిషత్తులో 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సమీక్షలో కూడా పాల్గొని వారి యొక్క విలువైన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా సమన్వయకర్తలు, ఈ అనంతపురం జిల్లాలో పార్టీ యొక్క సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు అందరినీ కూడా దీంట్లో కూడా దాన్ని జయప్రదం చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి వారందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ నెల 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సదస్సులు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సుల్లోనే ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేయడానికి రూపొందించుకోవడం అనేటువంటి దాంతో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ల కాకుండానే ఇంకా అధికంగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా అన్ని హోదాల్లో కూడా నియమించడం జరిగింది. జగన్ గారు ఉన్నప్పుడు నిజంగా బీసీలో 100ల మంది నాయకులు తయారైనారు. అనేక కార్పొరేషన్లకు బీసీలకు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా రాజకీయాల్లో ఒక గొప్ప స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినాడు. అవే కాకుండా అధికారంలోకి వచ్చే మంది ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి, ముఖ్యంగా సూపర్ 6 హామీలను సంపూర్ణంగా నెరవేర్చమని అడిగే హక్కు ప్రజలకు ఉంది. ఈ విషయంలో బీసీ సెల్ తరఫున తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తా ఉందని చెప్పి తెలియజేస్తాం. బలగం బీసీ వర్గమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోన్ 5 సంబంధించి కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా, దాంతోపాటు నంద్యాల, కర్నూలు ఈ 5 జిల్లాలకు సంబంధించి జోన్ 5 సంబంధించిన బీసీ గలం అనే పేరు మీద అనంతపూర్ జిల్లాలో వెంకటరామరెడ్డి అన్న గారి అధ్యక్షత, జోనల్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు బీసీ గలం అనే పేరు మీద పెద్ద ఎత్తున బీసీలందరము ఏకమై గడిచిన 2 సంవత్సరాలలో బీసీలకు ఎంత వెన్నుపోటు పొడిచినారు, ఎలక్షన్ సమయంలో బీసీలకు లేనిపోని హామీలు చెప్పి ఎన్నో పథకాలు బీసీలకు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అదేవిధంగా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఒక బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి బీసీలకు పెద్దపీట ఎంత వేసినారు. కేవలం ఈ ప్రభుత్వంని బీసీలను ఒక ఓటు బ్యాంక్గా వాడుకుని తప్పితే ఈ రోజు వరకు కూడా
చెప్పిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే సూపర్ 6, సూపర్ 7 పథకాలు కావచ్చు, ఏవి ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అదే విధంగా అనంతపురం వేదికగా సూపర్ 6, సూపర్ హిట్ అని ఓ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి చెప్పనివి హామీలన్నీ మేము పూర్తి చేసినాం. దాంట్లో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసినాం. చెప్పిన హామీలన్నీ మేము బీసీలకు ఇచ్చినామని చెప్పి అబద్ధాల సభగా అనంతపురం వేదికగా చెప్పడం జరిగింది. ఇదే అనంతపురం వేదికగా ఈరోజు బీసీ గలం పేరుతో మీరు చెప్పిన హామీలు ఏంటి, దాంట్లో ఏం నెరవేర్చలేదు, అసలు నెరవేర్చిన 1-2 హామీలు కూడా బీసీలకు ఎన్ని తూట్లు పొడిచారనే ఉద్దేశంతో ఈరోజు బీసీలందరము ఏకమై 26వ తారీఖు అనంతపురం వేదికగా ఈ సదస్సు జరగడం జరుగుతుంది. కావున ఈ 5 జిల్లాల్లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీసీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీసీలందరూ చేయిలో చేయి వేసి ఈ సదస్సును, ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.